ఇంతవరకు ఎవరైనా బళ్ళు ఉన్నా సరే 10,000 ఫైన్ మొత్తం వేసేయమని చెప్పేసారు. అప్పుడు వెనక్కి పెట్టుకున్నాం సార్. ట్రాఫిక్ ఏరియా మనకి జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మీకు ఇబ్బంది అంటే ఈ గీత వెనక్కి పెట్టుకున్నాం సార్. మీరు కనికరిస్తే వెనక్కి పెట్టుకోండి, ముందుకు వస్తే వేసుకెళ్ళిపోండి, కేసు అందరూ రాసుకోండి. మేము సరే అందరు దగ్గరికి రండి, ఈ గీత అందరికి దగ్గరికి రండి. బాతు కదా తెలుసు కదా, బాతు కదా, బాతు బంగారు గుడ్లు పెడుతుంది అంట. రోజు ఒక గుడ్డు పెడతా ఉంటుంది. గుడ్డు పెట్టినప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకుని జాగ్రత్తగా దాన్ని కంఠాభరణాలు చేయించుకుంటారు, వంకీలు చేయించుకుంటారు, వడ్డారణాలు చేయించుకుంటారు, రోజు చేయించుకోవాలి. గుడ్డు ఏమవుతుందో కోసేస్తే మొత్తం ఏమైపోద్ది అని చెప్పేసి మొత్తం కోసి చూసేమనికి ఏముంటది లోపల? ఏమి ఉండదు. అవకాశం ఇచ్చారు కదా అని చెప్పేసి మనం రోడ్డు మీదకి, ఇది మీది కాంపిటీషన్ బిజినెస్. ఎవడు రోడ్డు మీద కనపడితే ఆడి దగ్గరికి కస్టమర్ వస్తాడనేది మీ నమ్మకం, అంతేనా? అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. తప్ప ఆ నమ్మకాన్ని పెట్టుకుని మీరు ఈ రోజు ఇక్కడ, రేపొద్దున అక్కడ, లేకపోతే ఆడు కుదికి ఎదరకుండా నువ్వు ఎదరకొచ్చి, లేకపోతే అతి తెలివితేటలు ప్రదర్శించారు అనుకో, చివరికి వెళ్ళిపోద్ది. వైకుంఠపల్లి లాగా ఉంటది అనమాట. దాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. మీరు ఎంతమంది ఉంటారు దుకాణాలు? 100, 200, 300 ఉంటారు. ఎంతమంది పబ్లిక్ తిరుగుతారు ఇక్కడ? వేల మంది తిరుగుతారు ఇక్కడ. జడ్జిలు, హైకోర్టు జడ్జిలు తిరుగుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరుగుతారు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, పబ్లిక్ తిరుగుతూ ఉంటారు, గర్భిణీ స్త్రీలు తిరుగుతూ ఉంటారు, అంబులెన్స్లు తిరుగుతూ ఉంటాయి. మరి రోడ్లు వేసింది, వాళ్ళు ట్యాక్సులు కట్టి అన్నీ చేసేది మరి దేనికోసం? వాళ్ళు ఫ్రీ వెళ్ళాలి కదా. వాళ్ళు ఆగిపోయి అరగంట సేపు ఆగిపోయి తిట్టుకుని, మమ్మల్ని తిట్టుకుని, అందరిని తిట్టుకుని ఇది కాదు కదా. మరి మీరు సహకరిస్తేనే కదా ట్రాఫిక్ అనేది. మేము ఎంతసేపు మేము మొత్తుకుంటేనా? నేను వచ్చిన ఫస్ట్ రోజు నుంచి మొదలు పెట్టాను. మధ్యలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆగాను. వరదల తర్వాత నేను జ్వరం బారిన పడి నేను ఇబ్బంది పడి 2 రోజుల్లో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ రోజు చేశారు, మళ్ళీ రాలేదని అనుకుంటారేమో. కారణం ఉంది, అందుకోసం రాలేదు నేను, అంతే తప్ప వదిలిపెట్టాను దీన్ని. ఫస్ట్ కూడా మిమ్మల్ని టచ్ చేయాల నేను. ఓన్లీ వెజిటేబుల్ టచ్ చేశాను మిమ్మల్ని. ఓన్లీ వెజిటేబుల్ టచ్ చేశాను. ఎందుకు? మీరు గమనించుకుంటారు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, చూసాక అర్థమైంది ఏంటంటే, మిమ్మల్ని పట్టుకుని ఇలా పట్టుకుని వెళ్ళి, ఇలా కాదు నువ్వు ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి అని చెప్తే తప్ప ఏ షాప్ ఆ షాప్ తీస్తున్నానంటే పక్క షాప్ కూడా కదలట్లేదు. అంటే నీకు వచ్చి చెప్పాలి నేను. అది కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ బాగుండాలి, దాంట్లో మీరు ఉండాలి, అంతే తప్ప మనమే బాగుండాలనుకుంటే అది కరెక్ట్ కాదు. నువ్వు తీసుకొచ్చి బండి ఇక్కడ తీసుకొచ్చి పెడితే అక్కడున్న పబ్లిక్ కస్టమర్ ఎక్కడ ఆగుతాడు? ఏ కస్టమర్ బండి మీద దిగాలని కోరుకోవట్లేదు. ఈరోజు బండి మీద నిలబడి మీకు తీసుకోవాలా? ఆ కస్టమర్ వచ్చి ఇక్కడ నిలబడతాడు బండి మీద, కారోడు వచ్చి పక్కన నిలబడతాడు. మరి ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంత పెద్ద పెద్ద రోడ్లు వేసి ఇంత మెయింటెనెన్స్ చేస్తుంటే విఎంసీ వారు, మరి మనమే ఆక్యుపై చేసేస్తే ట్రాఫిక్ పోలీసుగా మేమేం చేయాలి? అన్నిట్లోనూ వస్తుందా న్యూస్లో. కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆ డ్రైవ్ ఉంటుంది. అర్థమవుతుందా? మీరందరూ బతకాల, అది కాదు. కానీ ఎంతమంది బతకాలి? ఈ రోజు 100 మంది ఉన్నారు, మేము పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇంకో 100 మంది యాడ్ అవుతారు, ఎల్లుండి ఇంకో 100 మంది వస్తారు. అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం బతకాలి కదా అని చెప్పి రోడ్డు మీద ఇల్లీగల్ గా మనం ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేస్తామా? అది పద్ధతి కాదు కదా. దానికి లిమిట్ ఉంటుంది కదా. ఎవరిని కంట్రోల్ చేయాలి? అప్పుడు ఆ కార్నర్ చూశాను, కార్నర్ లో టెంట్లు వేసేసారు, లోపలికి వెళ్ళే వ్యాన్లు వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేయడానికి లేదు. దానివల్ల బయటికి ట్రాఫిక్ ఆగిపోద్ది. ఇప్పుడంటే పర్వాలేదు, మార్నింగ్ పూట ఆ లారీ వల్ల బయట లారీ ఆగుద్ది, బయట లారీ వల్ల ట్రక్ ఆగుద్ది, ట్రక్ వల్ల ఈ ట్రాఫిక్ ఆగుద్ది. ఏంటది? అది కరెక్ట్ కాదు. నేను కొన్ని రోజుల పాటు ఇదే డ్రైవ్ చేస్తాను. డ్రైవ్ చేసిన తర్వాత మీకు ఏది బెస్ట్ అనేది మేము ఆలోచించుకుని చెప్తాము. ఈ లోపు మీకు ఎలా ఉండాలో మీకు తెలుసు, మీ అందరు తెలియని వాళ్ళే చూసారు, మీకు తెలుసు, రూల్స్ తెలుసు అని చెప్తున్నాను నేను. 300 మంది ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉంటారు, మీకు 300 మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు, రూల్స్ చెప్తూ ఉంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు ఎలా ఉండాలనేది మీకు తెలుసు. ఏది న్యాయమో మీరు ఉండండి, అన్యాయంగా ఉంటే మాత్రం నేను ఊరుకోను. ఆ తర్వాత కొన్ని రోజులు చూసిన తర్వాత మీ యొక్క ప్రవర్తన, మీరు మాతో మీరు అర్థం చేసుకునే విధానం బట్టి, మీరు ఫాలో అవుతున్నారా లేదా దాన్ని బట్టి, మీకు ఏమైనా ఎక్స్క్యూజ్ ఇవ్వాలంటే మా అధికారులతో మాట్లాడి ఎంతవరకు ఇవ్వాలో దాన్ని బట్టి చేస్తాం. ఫస్ట్ రోజే మీరు వచ్చి అడిగారు కదా అని చెప్పి వచ్చేసి పెట్టేసుకోండి మాత్రం నేను చెప్పలేను. దాన్ని అర్థం చేసుకుని మీరే మీ ఎంతటికి మీరే షాపులు పైన టెంట్లో గింట్లో అన్ని తీసుకుని మీ షాపులో మీరు ఉంటూ అంత చేసుకోండి, నో ప్రాబ్లం. దాన్ని శృతి మించి చెప్పాను కదా, కోసుకుని తిందామంటే అవుతుంది. దానికి లిమిట్ ఉండాలి, పరిమితి ఉండాలి. అర్థమవుతుందా? మా ఏరియాలో మీరు ఉంటున్నందుకు మాకు సంతోషం, మాకు గర్వం. ఇంత ఏరియాలో ఇంత ఫలానా మామిడిపాకులో ఇంత మార్కెట్ ఎంత అంటే మాకు గర్వకారణం, అవును. కానీ అది శృతి మించి వేరే దారికి తీయకూడదు. అది అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? ఆ కాన్సెప్ట్ లో ఎవరికాల కంట్రోల్లో ఉండండి. ఇదే డ్రైవ్ రోజు చేస్తాను.
ఆ పరిమితి మీరు ఎలా ఉంటున్నారో చూసి దాన్ని బట్టి నేను ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. ఓకేనా? ఈ బార్డర్ కూడా దీన్ని ఏం చేయాలో అప్పుడు నేను డిసైడ్ చేస్తాను. ఓకే రైట్, వెళ్ళండి. మంచి నెంబర్.